స్వతంత్ర మిడ్ డే డిబేట్ విత్ మీ శ్రవంతి. చదువు కోసం కన్నవాళ్లను విడిచి దూరంగా హాస్టల్స్లో ఉంటూ చదువు అభ్యసిస్తున్న విద్యార్థినులకు సీక్రెట్ కెమెరాల భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట కాలేజీ హాస్టల్ గదులు వాష్రూమ్లలో సీసీ కెమెరాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కండ్లకోయిలోని సిఎంఆర్ కాలేజీలో ఈ తరహా దారుణమే వెలుగు చూసింది. హాస్టల్ బాత్రూంలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా సీక్రెట్గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. దీంతో విద్యార్థినులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతూ ఉన్నారు. అసలు కాలేజ్ హాస్టల్స్లో అమ్మాయిలకు సేఫ్టీ ఉందా? ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసేస్తున్న కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల భద్రత పట్ల ఏ మేరకు ఉంటోంది? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది కదా. ఈ తరహా ఘటనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు నాగరాజ్ గారు, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ, సుధా చెల్లా గారు సోషల్ యాక్టివిస్ట్, వెంకట్ నాయక్ గారు ఎన్ఎస్యుఏ సెక్రటరీ, మహేష్ గారు ఏబీవీపీ లీడర్. ముందుగా నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏంటండి ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్? అంటే విద్యార్థినులు బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడం అనే ఘటన ఎలా బయటకు వచ్చింది? ఎందుకు ఇంతవరకు ఎవరు స్పందించలేదు? ఇంతవరకు కఠినమైన చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు మనకి. ఒకటండి, ముందు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఘటన ఈ వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి విద్యార్థులని చిత్రీకరించడం, రికార్డ్ చేయడం అనేది ఇది ముందు అందరూ ఖండించాల్సింది, సభ్య సమాజం అంతా తలదించుకోవాల్సినటువంటి ఘటన. సిఎంఆర్ కాలేజ్ ఏదైతే ఉందో మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్నటువంటి కాలేజీలో నిన్న రాత్రి అగంతకులు రూమ్లో తొంగి చూశారని, కిటికీలు పట్టుకొని ఆ రూమ్లోకి వస్తున్నారు, వాళ్ళు ఉండే గదుల్లోకి వస్తున్నారనే ఒక అనుమానంతో విద్యార్థులు పరిశీలన చేస్తే కొన్ని అంశాలు రికార్డు కెమెరాలు, వాష్రూమ్లో కెమెరాలు పెట్టడానికి వచ్చారు, వంట చేస్తున్నటువంటి కొంతమంది మీద మాకు అనుమానం ఉందనే పేరుతో విద్యార్థులందరూ ఆందోళన దిగారు. అయితే ఆందోళన దిగిన తర్వాత తెలిసిన అంశం ఏంటంటే ఇది ఏదో ఒక పూట జరిగిందో నిన్న మాత్రమే జరిగిందో కాదు, గత 3 నెలల నుంచి 300 పైగా వీడియోలు రికార్డ్ చేశారని ఈరోజు విద్యార్థులు ఆరోపిస్తున్నారు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రీతి రెడ్డి అని చెప్పేసి ఒక ఆమె ఈ వీడియోస్ అన్నింటినీ, ప్రైవేట్ వీడియోలు అన్నింటినీ తన దగ్గర పెట్టుకొని ఆ హాస్టల్లోనో కాలేజీలోనో ఫీజు కట్టలేదంటేనో, భోజనం బాగలేదంటేనో, లేదు ఇంకేదైనా అంశాలు అక్కడ ప్రశ్నించినప్పుడు ఇగో పలానా వీడియో మీది నా దగ్గర ఉంది, మీరు ఎట్లా చేస్తే మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేస్తాను, ఎట్లా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని కూడా విద్యార్థులు వాపోతున్నటువంటి ప్రీతి రెడ్డి అని ఒక వార్డెన్ ఎవరైతే ఉన్నారో బ్లాక్మెయిల్ చేసిందని మేము రాత్రి సంఘటనలో ఉన్నాము. ఆ సంఘటన దగ్గర విద్యార్థులు చెప్పుకున్నటువంటి అంశాలు, మీతో డైరెక్ట్ గా చెప్పుకున్న అంశాలు. ఎస్ మేము. కాబట్టి ఈరోజు విద్యార్థుల్ని చదువు కోసం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి, సిఎంఆర్ కాలేజ్ అంటే మల్లారెడ్డి గారి తమ్ముడు గోపాల్ రెడ్డి గారి కాలేజు. ఈరోజు మల్లారెడ్డి గారికి కూడా ఒక మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే కూడా మల్లారెడ్డి గారే అనుకుంటారు. అవునండి, అవును. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, అతని కొన్ని వాటాలు ఉన్నాయి, అతని తమ్ముడు గోపాల్ రెడ్డి గారు ఆ కాలేజీలో ఉన్నారు. విద్యార్థుల దగ్గర నుంచి ₹1 ఫీజు తగ్గమంటే తగ్గరు, ₹1 కూడా డొనేషన్ లేకుండా కాలేజీలో సీట్ ఇవ్వరు. ఇక్కడ ఒక విభజన కూడా ఉంది. కన్వీనర్ కోటాలో వచ్చే వాళ్ళకి ఒక రకమైనటువంటి చదువు, ఒక రకమైన వసతి, మేనేజ్మెంట్ ఫీజులు కట్టే వాళ్ళకి ఒక రకమైన వసతి, ఒక రకమైన చదువు కూడా ఉంది. ఇక్కడ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో మాకెందుకు ఈ డిఫరెన్స్ అని ప్రశ్నించిన వాళ్ళకు కూడా ఇట్లాంటి ఏదైతే బ్లాక్మెయిల్ అంటామో ఇట్లాంటి ఘటనలు కూడా ఎదురైన పరిస్థితున్నది. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏమిటనంటే, ఈ సమాజంలో ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే ఆ మహిళల మీద, అమ్మాయిల మీద చిత్రహింసలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ప్రేమ పేరుతో వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఇతరత్రా ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. వీటిని అదుపు చేయలేకపోతా ఉన్నాం. కనీసం చదువుకునే దగ్గర కూడా స్వేచ్ఛ లేకుండా ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే, మేము ఆ రూమ్లోకి వచ్చిన వాళ్ళు కిటికీల మీద ఉన్నటువంటి ఏలిముద్రల ఆధారంగా క్లూస్ టీం పరిశీలించి ఒక 5గురిని మేము అరెస్ట్ చేసాం, విచారిస్తున్నాం అంటున్నారు. దీని వెనక 5గురిని విచారించడమో, 6గురిని విచారించడమో, లేదంటే అసలు సంబంధం లేనటువంటి వంట చేసినటువంటి వాళ్ళని విచారించడమో కాదు, దీన్ని ఖచ్చితంగా మేనేజ్మెంట్ని కూడా అరెస్ట్ చేయాలి.
ఏలతో ఆ ఘటన మీద పూర్తిగా విచారణ జరిపించాలి. ఇప్పుడు ఎక్కడైనా సోషల్ మీడియాలో షేర్ అయ్యా ఈ వీడియోలు ఎక్కడైనా షేర్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఎంత తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు, దీన్ని ఒక సైబర్ నేరంగా పరిగణించాలి. అలాగే ఒక క్రిమినల్ చర్య కూడా దీన్ని పరిగణించాలి. తక్షణం గోపాల్ రెడ్డి గారిని మల్లారెడ్డి గారిని కూడా ఇది చేయాలి. ఇక రెండోది, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కూడా కనీసం స్పందించలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో కూడా ఎట్లాంటి తరహా ఆరోపణలు వచ్చినాయి. గతంలో వచ్చినటువంటి ఆరోపణలతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని కూడా చనిపోయారు. అలాగే ఈరోజు ఫీజుల కోసం కావచ్చు, లేదంటే డ్రగ్స్ సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఇతర అంశాలన్నింటిలో కూడా ర్యాగింగ్ సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఈరోజు ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్న వరుస సంఘటనలు కూడా ఈ గ్రూపుల్లో కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద సరైనటువంటి చర్యలు ప్రభుత్వం వైపు ఉన్నటువంటి అధికారులు, JNTH అధికారులు దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాలి. పోలీసులు విచారణ జరిపించాలి. ఎంత పెద్దవారున్నా దీని వెనక విడిచిపెట్టకుండా దీన్ని నిగ్గుదేల్చాలి. విద్యార్థులకు సంబంధించిన ఎట్లాంటి ఒక్క వీడియో ఉన్నా సరే వాటన్నింటినీ తక్షణం వాటిని స్వాధీనం చేసుకొని డిలీట్ చేయించాలి అనేది కూడా, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. రైట్ నాగరాజ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వెంకట్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు, NSUI సెక్రటరీ గారిని. వెంకట్ నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. వెంకట్ నాయక్ గారు, ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నా కూడా ప్రభుత్వం కానీ లేకపోతే అంటే హాస్టల్ యాజమాన్యం కానీ అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి తీసుకోకపోవటాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఇవి మళ్ళీ ఇవాళ మనం డిబేట్ చేసాము, మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయండి. మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఈసారి అయినా స్ట్రిక్ట్గా నిబంధనలు పాటిస్తారా? అంటే దానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని చెక్ చేసేలాగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఇప్పటికైనా గవర్నమెంట్? మేడం, ఈ సంఘటన అయితే బాధాకరం మేడం. ఎందుకంటే మన ఇళ్లలో కూడా మన చెల్లె రూపంలో, మన తల్లి రూపంలో, మన అక్క రూపంలో ఉంటారు. ఒక వికృత ఆనందం పొందడం కోసం ఇలాంటి చర్యలు చేయడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరము. సో దీన్ని NSU తరఫున మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నది. ఇక్కడ ఎటువంటి కక్ష సాధింపులు లేవు. అయితే విషయం ఏంటంటే మేడం, ఆ ప్రాధాన్యతలు అనే అంశము యాజమాన్యం యొక్క ఆలోచనలు బట్టి ఉంటుందండి. ఇప్పుడు మాకు డబ్బు అంటే పిల్లల నుంచి ఫీజులు తీసుకోవడమే ప్రాధాన్యమా, వాళ్ళకి సేఫ్టీ కన్సర్న్ ప్రాధాన్యమా, లేకపోతే వాళ్ళకి విద్య ప్రాధాన్యమా అని చెప్పి ఒక యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మీరు చూడండి మేడం, కొద్ది రోజులుగా మీరు గమనించండి, కాలేజీ యాజమాన్యాలు అంటే పెంట మీద పీ తినేయడానికి కూడా సిద్ధపడుతున్నాయి. అంటే ఇంత యాసిడ్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తెలంగాణ భాషను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంత ఘోరంగా తయారైనంటే మేడం, డొనేషన్ల పేరుతో, మెస్ ఛార్జీల పేరుతో, వీటి పేరుతో, వాటి పేరుతో మొదట వాళ్ళకి కావాల్సింది ఫీజు, తర్వాత ప్రికాషన్స్, తర్వాత ఎడ్యుకేషన్. ఏదో డాంబికాల రూపంలో. అదే వెంకట్ నాయక్ గారు, ఒక అమ్మాయి నిన్న నైట్ మాట్లాడుతూ ఉంటే కూడా అంటే నెట్ క్యాష్ 1,30,000 నెట్ క్యాష్ అంటే వాళ్ళు చెక్ ఇస్తానన్నా ఒప్పుకోలేదంట, ట్రాన్స్ఫర్ చేస్తానన్నా ఒప్పుకోలేదంట. నెట్ క్యాష్ హాస్టల్ ఫీజు ఒకేసారి పే చేయమని చెప్పారంట. కరెక్ట్ మేడం. యాక్చువల్గా ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆ కాలేజ్తో మేము కూడా చాలా ఏకేగా ఉన్నాం మేడం. చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి సంబంధించిన కొంతమంది విద్యార్థులు కానీ వీళ్ళని కానీ వాళ్ళు ఫీజు అంటే చేర్పించే విషయంలో వాళ్ళు ఒక గ్రూప్ అని తీసుకుంటారు మేడం. తర్వాత ఆ పైసలు తగ్గట్టు ఆ గ్రూప్ కనుక రాకపోతే వేరే గ్రూప్ కి మార్చేస్తారు. ఫీజుల కాడ ఇబ్బంది పెడతారు, మెస్ ఛార్జీల కాడ ఇబ్బంది పెడతారు, సేఫ్టీ కన్సర్న్ అనేది ఉండదు. సరే, మన తల్లిదండ్రులు ఇక్కడ తప్పడానికి కాదు, కానీ అక్కడ యాజమాన్యం మాత్రం చాలా అంటే 10 సంవత్సరాల కాలం కదా, 10 సంవత్సరాల కాలం అయితే వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నా మేడం. మీరు చూడండి, అంటే ఆ మొత్తం ఆ ప్రాంతం చూడండి, ఇప్పటికే మల్లారెడ్డి గారి కాలేజీల మీద అది చెరువులు ఆక్రమించి కట్టారని చెప్పి ఒక అలిగేషన్ ఉంది. అదేవిధంగా ఫీజుల విషయంలో చాలా ఇబ్బంది పెడతారని అలిగేషన్ ఉంది. ఇప్పుడు సేఫ్టీ కన్సర్న్ అనేది ప్రధానంగా ఉంది. మీరు చూడండి మేడం, కనీసం బాత్రూమ్లో ఏ హైట్ లో ఉండాలి, ఆడపిల్లల బాత్రూమ్ విషయంలో ఎంత అంటే ఎంత సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అదేవిధంగా వాళ్ళ యాజమాన్య యొక్క ఆన్సర్ చూడండి మేడం, అంటే హాస్టల్ వార్డెన్ ఎట్లా పడితే అట్లా సమాధానం ఇవ్వడం. అంటే ఆడపిల్లల విషయంలో బేసిక్ కామన్ సెన్స్ తో కూడుకున్న విషయాలు కూడా మనం ఇచ్చేయమా మేడం. అంటే మీరు చూడండి, మీరు ఒకసారి కాలేజీల యొక్క పరిస్థితులు చూడండి మేడం. బస్సుల కాడ వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెడతారు, ఆ బస్సుల కాడ ఫీజులు దొబ్బుతారు, మెస్సుల కాడ ఫీజులు దొబ్బుతారు, ఈ ఫీజులని ఆ ఫీజులు. అంటే వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వీటి మీద అస్సలు ఎందుకు ఉండట్లేదు అనేది ఇక్కడ చూడాలి. మీరు ఒకటి చూడండి, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు అంటే వాళ్ళ సీట్లు కూడా ఎట్లా పడతాయంటే ఇప్పటికప్పుడుగా సీట్లు పెంచుకుంటూ పోయారు. ఆ సీట్ని రెగ్యులేట్ చేయగలిగినాం. అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ మీరు ప్రాపర్ మెజర్స్ తో పోవాలి. ఎడ్యుకేషన్ విషయంలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి JNTU వేదికగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. కానీ మేము అంటే పర్సనల్ గా కూడా బాధపడుతున్న సందర్భాలు మేడం. ఇలా ఎవరైతే సరే వాళ్ళు కాలేజ్ వాళ్ళు అయినా సరే, బయట వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఆడపిల్లల విషయంలో ఇలా వీడియో అంటే సీసీ వీడియో కెమెరాలు పెట్టి సీక్రెట్ గా వాటిని క్యాప్చర్ చేసి వాళ్ళ మానవ ప్రాణాన్ని
హాని చేసే ప్రయత్నం కనుక చేస్తే అది ఎంతవరకు ఈ సమాధానం కూడా కరెక్ట్ కాదు మేడం. అంటే వెంకట్ నాయక్ గారు నిన్నటి నుంచి మీరు ఆందోళన చేస్తున్నట్టున్నారు, అంటే ధర్నా చేస్తున్నట్టున్నారు. అంటే సంబంధిత ఎమ్మెల్యే కానీ లేకపోతే సంబంధిత లీడర్స్ కానీ వచ్చి ఏమైనా చూసారా అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది? వాళ్ళు ఇంతవరకు రాలేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుపుకున్నట్టు వాళ్ళంతా ఒకటే కదా మేడం. ఇప్పుడు ఇందాక నాగరాజన్న చెప్పినట్టు గోపాల్ రెడ్డి గారి కాలేజ్ అది సిఎంఆర్ కాలేజ్ లో ఏం ప్రొసీజర్స్ ఉంటుందో మల్లారెడ్డి కాలేజ్ కూడా అదే ప్రొసీజర్ ఉంటాయి. మొత్తం గంప కొత్తగా కాలేజీలన్నీ అల్లుడి పేరు మీద, గోపాల్ రెడ్డి గారి పేరు మీద, ఈయన పేరు మీద, అన్ని వాళ్ళ పేర్ల మీద అక్కడ కాలేజ్ నడుస్తున్నప్పుడు ఎవరిని అడిగినా అదే ఇంకోటి దాన్ని పూసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఇంకోటి కూడా మీరు గమనించండి మేడం. అంటే ఆ కాలేజీలు కూడా ఈ మధ్య కాలంలో అవి కూడా చాలా ఒకేసారి 5 విద్యార్థులను బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ప్రభుత్వం నోటీస్కి వచ్చింది మేడం. మేము కూడా అంటే కొద్ది రోజుల క్రితము ఏదైతే మనకు డొనేషన్ల పేరుతో అడ్మిషన్ జరిగిందో అడ్మిషన్ల పేరుతో కూడా లక్షల ఫీజు దండుకున్నట్టు కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టడి చేయాలి. ఈ కాలేజీనే కాదు మేడం, మీరు ఒక్కటే సిఎంఆర్ ఒకటే చూస్తున్నారు, ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా కాలేజీలు ఈ ఓరియంటేషన్ తో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా విద్యార్థులను కేవలం ఒక రోబోటిక్ లాగా వాళ్ళని చూడడం, ఏదో ఫీజులు వసూలు చేసుకోవడం మాత్రమే విద్యా సంస్థలు ఏర్పడినట్టు వీళ్ళు చూడడం, అట్లా తయారైపోయింది మేడం. మీరు ఇంకోటి కూడా చూడాలి, ఎప్పుడైతే గత ప్రభుత్వంలో కాలేజీలు డీసెంట్రలైజేషన్ అయిపోవడం, అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాలేజీ ఇప్పుడు అనురాగ్ కాలేజ్ కానీ మల్లారెడ్డి కాలేజ్ కానీ ఇలా కొన్ని కాలేజీలకు యూనివర్సిటీ హోదాలు ఇచ్చుకుంటూ పోయేసరికి ఆటోమేటిక్ ఏంటంటే వాటికి కూడా విచ్చలవిడితనం పెరిగింది. మేము ఎట్లా పడితే అట్లా దండుకోవచ్చు, ఎట్లా పడితే అట్లా వసూలు చేసుకోవచ్చు అని చెప్పి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే అరే మల్లారెడ్డి లాంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పి మళ్ళీ దాన్ని రాజకీయ రంగం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సన్నాసులు ఈ రోజు ఒక్కళ్ళు వచ్చి మాట్లాడారు, ఆడపిల్లలను ఇట్లా బాత్రూమ్ల దగ్గర వీడియోలు పెట్టి రికార్డింగ్ చేసుకుని వాళ్ళ మానవ ప్రాణాలను ఇబ్బంది పెడతామని చెప్పి ఏ సన్నాసి వచ్చి మాట్లాడు. కాబట్టి ఆ మాట్లాడే ప్రయత్నం చేయాలి, దాన్ని వెనకేసుకునే ప్రయత్నం కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఒకటే ప్రధానంగా ఫైనల్ ఒక మాట అయితే అంటున్నా మేడం, నిన్న ఒక మాట అయితే అంటున్నా మేడం, ఇక్కడ క్లిస్టర్ క్లియర్ గా మీరు విజువల్ లో మీరు చూపిస్తున్నారు. ఆ విజువల్ లో 7 ముద్రల నుంచి చాలా క్లిస్టర్ క్లియర్ కనబడుతున్నాయి. అంటే దొంగ ఎవరో ఈజీగా తెలిసిపోయే అవకాశం కూడా ఉంది. వాళ్ళని తీసుకున్న తర్వాత ఆ దొంగలు తెలిసిన తర్వాత ఆ కాలేజ్ యాజమాన్యం మీద ఆ దొంగల మీద కనుక ప్రాపర్ గా యాక్షన్ తీసుకోగలిగితేనే మిగతా కాలేజీలో పనిచేసే వాళ్ళు భయపడతారు మేడం. లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి మేడం. రైట్ వెంకట్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుధ గారు సోషల్ యాక్టివిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. సుధ గారు నమస్తే అండి. సుధ గారు వినపడుతోందా? మీ అన్మ్యూట్ చేయరా ఒకసారి మీ వాయిస్. సుధారు, యాక్చువల్లీ ఫస్ట్ ఒక మాట చెప్పాలండి, అంటే ఇక్కడ మనం మహిళల భద్రత అంటే ఎవరికి లెక్కలేదా అనే మాట మాట్లాడే ముందు అక్కడ కూడా వార్డెన్ గా ప్రీతి అని ఒక మహిళ ఉన్నారు. అంటే ప్రీతి రెడ్డియే కదండి నాగరాజ్ గారు, ప్రీతి రెడ్డి అని ఒక మహిళనే ఉన్నారు. ఆమెతో కంప్లైంట్ చేస్తే కూడా ఆమె పట్టించుకోకుండా ఆమెనే బ్లాక్మెయిల్ చేయటాన్ని మనం ఎలా చూడాలండి? ఇప్పుడు మహిళ అంటే ఈమె కూడా ఒక మహిళ అయ్యుండి ఇలా చేయటాన్ని మహిళల భద్రత అనాలా, ఇక్కడ ఏమని మనం సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు సుధ గారు. ఇక్కడ మహిళ అనే దానికంటే తీసుకెళ్తే మళ్ళీ మనం జెండర్ లోకి వెళ్ళిపోతాము. జెండర్ అనేది పక్కకు పెట్టేస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఏ మహిళ అయినా సరే అక్కడ తన యొక్క డిగ్నిటీ అని అంటే రైట్ టు డిగ్నిటీ, నేను చాలా గౌరవింపబడాలి అండ్ నాకు సేఫ్టీ అంటే నా యొక్క రక్షణ అనేది కూడా నాకు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ అనే ఒక 2 అంశాలని ప్రతి మహిళ కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా తను చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక పేరెంట్స్ ఇద్దరు కలిసి ఒక హాస్టల్లో కానీ ఒక స్కూల్లో కానీ జాయిన్ చేయించారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమ్మాయికి నా బిడ్డకి అక్కడ ఎంతవరకు సెక్యూరిటీ ఉంది, ఎంతవరకు సేఫ్టీ ఉంది అనేది చూసుకొని వాళ్ళు తీసుకొని వచ్చి జాయిన్ చేస్తారు. ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటి అని అంటే, మనము సమస్య వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం, సమస్య మూలాల గురించి కూడా మనం ఆలోచించాలి. దట్స్ వాట్ మై పాయింట్. సమస్య మూలాలు అనేది ఎందుకు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అని అంటే, ఇప్పుడు ఈ రోజు ఈ సిఎంఆర్ కాలేజ్ లో జరిగింది, రేపు ఇంకో కాలేజ్ లో జరుగుతుంది. గతంలో కూడా ఏపీలో మన గుండ్లవల్లేరు అక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీస్ డేస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని గత ఒక 1-2 years నుంచి ఇట్లాంటి కేసెస్ ని మనం చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఇక్కడ మీకు ఇంకొక చిన్న పాయింట్ నేను చెప్పాలి అంటే, అబ్జర్వేషన్, ఒక రీసెర్చ్ అబ్జర్వేషన్ ప్రకారము గతంలో కంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి కేసెస్ మనకి ఒక 18% మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రోజు గణాంకాలను చూసుకుంటే 54% పైన
ఇలాంటి ఉమెన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్, పర్టికులర్ గా మహిళలు, ఏదైతే మహిళా కాలేజెస్ కావచ్చు, మహిళా యూనివర్సిటీస్ కావచ్చు, ఈవెన్ వర్క్ ప్లేస్ లో కావచ్చు, మహిళలు ఎక్కడైతే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ చాలా వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ లో కావచ్చు, ఈ మహిళల మీద జరిగేటటువంటి సెక్షువల్ హెరాస్మెంట్సే కావచ్చు, ఇట్స్ కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్షన్ యాక్ట్, అంటే రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడా ఇది ఒక ఇదిలోకి వస్తుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 బాగా పోక్ చేస్తున్నాయి. అంటే మనకి ప్రభుత్వం, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 21 ఇది చాలా అంటే చాలా వైలేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో మనకి ఈ సెక్షన్స్ ఇవేవి పని చేయకపోవటము, ఇన్సిడెంట్స్ పెరిగిపోవటము, ఒకప్పటికంటే ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి అని అంటే, గతంలో మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, పిల్లలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం, ఇది చేస్తే ఇది చెప్పాలి, ఇది చెప్పాలి. మోరోవర్ సుధ గారు కొంచెం టెక్నాలజీని కూడా మిస్యూజ్ చేస్తున్నారు ఎక్కువ. అంటే టెక్నాలజీకి రావడానికి ముందు నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క టెక్నాలజీ అనేది 2 సైడ్ వెపన్. దాంట్లో మనం ఎట్లా అంటే దాన్ని మనం ఒక మనిషి యొక్క ప్రాణాలని కాపాడొచ్చు, ఒక మనిషిని ఇప్పుడు 2 వైపుల కత్తి ఎలా ఉంటుంది, మనిషిని చంపేయచ్చు, మనిషి ప్రాణాలను కూడా కాపాడచ్చు. దట్స్ హౌ టెక్నాలజీ విల్ వర్క్. ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఈ యొక్క మనం తీసుకొస్తున్నటువంటి మహిళా చట్టాల మీద, మహిళలకు ఉన్నటువంటి హక్కుల మీద మనం తీసుకొచ్చినటువంటి అవేర్నెస్ కారణంగా ఈ కేసెస్ అన్ని బయటికి వస్తున్నాయి. అది అందులో టెక్నాలజీ ఒక విధంగా పాజిటివ్ గా పాత్ర పోషిస్తుంది, నెగిటివ్ గా ఒక పాత్ర పోషిస్తుంది. నెగిటివ్ పాత్ర అనేసరికి ఇప్పుడు చాలా మంది మీరు వింటారు, మీరు చూడండి, ఈవెన్ ఇప్పుడు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్ లో, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే డ్రెస్ చేంజింగ్ రూమ్ లోకి వెళ్ళినా కానీ, హోటల్స్ లో కానీ, ఎక్కడైనా సరే ఏ చోట అయినా ఎక్కడ కూడా ఉమెన్ కి ఒక ప్రొటెక్షన్ అనేది చాలా చాలా తక్కువ. నేను అంటుంది ఏంటంటే, ఆ ప్రొటెక్షన్ గ్రౌండ్ రూల్స్ లోకి వెళ్ళిపోదాము, గ్రౌండ్ ప్రొటెక్షన్ లోకి వెళ్ళిపోదాము. మనుషుల యొక్క మనస్తత్వాలను మనం ఇప్పుడు టార్గెట్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చాము. ఒక మనిషికి మనము తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కడైతే దొరుకుతుందో ఆ తప్పుని ఖండించడానికి కూడా మనకి రాజ్యాంగం అంతే విధమైనటువంటి ఆస్కారాలు మనకు కల్పించింది. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, పాయింట్ 1 నుంచి పాయింట్ 10 వరకు మనం వెళ్ళే ఒక సిస్టమ్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క లోపాలను కూడా మనము క్వశ్చన్ చేయాలి. ఈ రోజు గవర్నమెంట్ ఒకటి ఉంటుంది, రేపు గవర్నమెంట్ మారిపోతుంది. ఈ రోజు సిఎంఆర్ కాలేజ్ లో జరిగింది, ఇంకొక యూనివర్సిటీలో జరుగుతుంది. వాటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? వాటన్నిటి మనం ఎట్లా అడ్రస్ చేయగలుగుతాం? టెక్నాలజీని ఒక ఏరియాలో మనం కంట్రోల్ చేస్తాం, ఒక డోర్ ఓపెన్ చేస్తాం టెక్నాలజీని, ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది, ఒక డోర్ క్లోజ్ అవుతుంది, ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. సో వీటన్నిటికీ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకి మన సొసైటీలో రాను పిల్లలలో యూత్లో వస్తున్నటువంటి మార్పులు చాలా చాలా దారుణంగా ఉంది. అంటే డ్రగ్ కల్చర్ కావచ్చు, ఇటు ఆల్కహాలిక్ అవ్వటం కావచ్చు, నెంబర్ 2, నెంబర్ 3 పిల్లల పట్ల తండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉంటుంది చూసారా, ఈ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది డిస్కార్డ్ అయిపోవటము, వాళ్ళ మధ్య గ్యాప్స్ రావటము, ఇది మంచి ఇది చెడు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పే విధానం మీద వాళ్ళకి తల్లిదండ్రులకు ఒక పూర్తి అవగాహన లేకపోవటము, ఇవన్నీ కూడా అంటే ఇది అన్ని మనం తీసుకొని వెళ్ళిపోతే ఈ కోణాలన్నిటి కూడా ఒకదానికి ఒక కుటుంబ వ్యవస్థకి, ఒక సాంకేతిక వ్యవస్థకి, ఒక మన ఏమంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్ కి, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రభుత్వ యంత్రాంగానికి, వీటన్నిటిని కూడా జోడించి చూడాల్సినటువంటి అంశాన్ని ఇది నేను కూలంకుషంగా మీకు చాలా స్ట్రైట్గా చెప్తాను. సుధ గారు, అసలు యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఎంత మేరకు అంటే ఈ సేఫ్టీ పైన ఎంత మేరకు అవగాహన ఉండాలంటారు? అసలు తల్లిదండ్రులకి, అటు అబ్బాయిలకు కన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయిలు కన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు ఎట్లా అంటే బోత్ సైడ్స్ కూడా ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఇన్సిడెంట్ జరిగి అంటున్నారు, రేపు నా పిల్లల్ని హాస్టల్లో ఉంచాలి అంటే ప్రతి తల్లి ఆలోచించే పరిస్థితి వస్తుంది. అంటే తండ్రి అనేవాడు, తండ్రి అనేవాడు ఒక ఇంటి నుంచి ఒక కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు, వాడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వాతావరణంలో వాడు పెరుగుతున్నాడు, వాడు చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాడు ఎలాంటి యాక్టివిటీస్ లో వాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, అది అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకు ఉంది. అండ్ ఆ చుట్టూ ఉన్నటువంటి పియర్ గ్రూప్ ఏదైతే ఉందో, వాడు వెళ్తున్నట్టు కాలేజ్ లో వాడికి నేర్పిస్తున్నటువంటి వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, ఇవన్నీ ఏం అందుతున్నాయి వాళ్ళకి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎక్కడి నుంచి మనకి పుట్టేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే రకంగా పుడతారండి. అంటే ఎటువంటి అవగాహన లేకుండా ఒక పసితనంతో ఒక సౌమ్యంగా పుట్టే పిల్లలందరూ కూడా పెరుగుతూ ఉంటేనే వస్తున్నటువంటి మార్పులు ఇవి. అంటే ఎక్కడ ఈ మార్పు జరుగుతుంది? ఇంటి నుంచే మార్పు అనేది మొదలవ్వాలి. అంటే సుధ గారు ఒక విషయం అండి, అర్థం కాని విషయం ఏంటి అంటే,
ఇలా ఇప్పుడు తెలియకుండా వీడియోస్ తీయటం కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత భద్రతకు అంటే భంగం కలిగించటం కానీ ఇదంతా ఇదొక క్రైము అన్న సంగతి నిజంగా వాళ్ళకి తెలియదంటారా? అంటే తెలిసినా కూడా చేస్తున్నారు అంటే ఏది ఏమైనా పర్వాలేదు, మాకు ఎటువంటి శిక్షలు పడినా పర్వాలేదు అనుకొని చేస్తున్నారు అనుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం సైకలాజికల్గా డిజార్డర్స్ ఉన్నట్టే కదండి. సైకలాజికల్ గా డిజార్డర్స్ అనేది అంటే అది చాలా పెద్ద పదం. మనం ఇక్కడ సైకలాజికల్ డిజార్డర్ ఈస్ ద సెకండరీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభుత్వ యంత్రాంగము వాళ్ళకి ఇస్తున్నటువంటి సెక్షన్స్, వాళ్ళకి ఇచ్చేస్తున్నటువంటి ఏవైతే ఉంటాయి, మనం ఈ తప్పు చేస్తే ఈ విధమైనటువంటి సెక్షన్స్ ఉంటాయి, ఇవి మనకి శిక్షను కలగజేస్తాయి అనే ఒక రకమైన అవగాహన వాళ్ళకి ఉండట్లేదు. ఇప్పుడు సెక్షన్ 354A ఉంది. దాని ప్రకారము ఇప్పుడు ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఈ యొక్క యాక్ట్ లో ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క పనిని ప్రోత్సహించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, ఆ ప్రీతి రెడ్డి కావచ్చు, ఎవరు కావచ్చు, వాళ్ళందరూ కూడా శిక్షకి అర్హులు. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఏమైనా ఐడియా ఉందా అండి? ఆ యాక్ట్ అంటే ఐటీ యాక్ట్ ఏం చెప్తోంది, ఏమైనా మీకు ఐడియా ఉందా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 యాక్ట్ ప్రకారము పిల్లలు ఎవరైతే వాళ్ళకి మన దీంట్లో ఉన్న వాళ్ళు ఉంటారో మనకి దీనికి కొన్ని ప్రూవెన్ ఎవిడెన్సెస్ ని మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రూవెన్ ఎవిడెన్సెస్ లో ఆల్రెడీ కొన్ని పిల్లలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు రిటర్న్ గా అండ్ మరియు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రభుత్వము కానివ్వండి, ఎవరైతే ఈ యొక్క యాక్ట్ పరంగా ఉన్నటువంటి సైబర్ క్రైమ్ లో వర్క్ చేసే మహిళల భద్రత వీళ్ళంతా కూడా మనకి ఒక వెసులుబాటుని ఇచ్చారు. అది ఏంటి అని అంటే ఎవరు కూడా డైరెక్ట్ గా నేరుగా రావాల్సిన అవసరం లేదు. నేరుగా మనకి ప్రభుత్వం కల్పించినటువంటి వెబ్సైట్లలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని ప్రొడక్ట్ చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి జస్టిస్ ని వాళ్ళు నేరుగా అక్కడ అడిగి తీసుకునే అవకాశం కూడా వాళ్ళకి మనకి ఇచ్చారు. అది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడ కూడా యంత్రాంగంలో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చూడండి, డార్క్ వెబ్సైట్ అని మీరు ఎవరైనా వినే ఉంటారు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయండి? ఈ తీసినటువంటి వీడియోస్ అన్ని ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి అనుకుంటున్నారు మీరు? పిల్లలు కూడా అదే వెబ్సైట్ ని, డార్క్ వెబ్సైట్ ని అడిక్ట్ అయిపోతున్నారు. ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఎటువంటి టెక్నాలజికల్ గా ఏదన్నా ఒక్క మూడి క్లోజ్ అయిపోయినా కానీ దాన్ని ఇప్పడానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలు ఈ రోజు తెచ్చుకొని ఉన్నారు, వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నారు. దానికి తగ్గట్టు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాసెస్ లో కోర్సెస్ కూడా అదే విధమైనటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ లో మనకి అక్కడ తప్పు జరిగినప్పుడు ఆ పట్టుకోవాల్సిన వ్యక్తిని మనం అవకాశానికి మనకు కావాల్సిన పరిస్థితుల్ని మనము సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి ఇవే పరిస్థితులు ఇలాంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమాలకి దారి తీస్తున్నాయి అన్నమాట. అంటే పిల్లలు ఆ విధమైన ఎడిక్ట్ లోకి వెళ్ళిపోతున్నారు. మీకు డార్క్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి, మీకు దొరకందంటూ ఏముండదండి అక్కడ. యు జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్ అంతే. అంత వర్స్ట్ కల్చర్ ని పిల్లలు ఇప్పుడు ఎంకరేజ్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. వాటన్నిటిని మనం కండెమ్ చేయాలి అని అంటే మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెరగాలి. మన చోట మనం ఇస్తున్నటువంటి వెసులుబాటులు అన్ని కూడా ఏ వెబ్సైట్ అయినా కానీ ఈజీగా ఓపెన్ చేసుకునే మనకి వెసులుబాట్లు ఉన్నాయి. ఆ ప్రొటెక్షన్ లేదు, ఎక్కడ కూడా మనకి టెక్నాలజీ ప్రొటెక్షన్ లేదు. ఆ టెక్నాలజీ ప్రొటెక్షన్ ని తీసుకురావాల్సిన అవసరం ఎంతో మన భారతదేశంలో ఉంది. రైట్ సుధ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, బీ విత్ అస్. ఒక్కసారి నాగరాజ్ గారు దగ్గరికి వెళ్తారు. నాగరాజ్ గారు, అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగితే సంబంధిత ఎమ్మెల్యే కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ ఎవరూ రాలేదు, ఎవరూ స్పందించలేదు. అంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు కాలేజీకి సంబంధించి ఎవరైనా స్పందిస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటేనండి ఇప్పుడు జనాల్లో ఉన్న విమర్శ ఏంటి అంటే ఇప్పుడు ప్రతి అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం అందరూ ఏకమైపోతారు. ఎందుకంటే అందరూ లీడర్స్కి అన్ని పార్టీల్లో కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఏకమైపోతారు, ఏది న్యాయం చెయ్యరు ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు మల్లారెడ్డిని పట్టుకుంటే ఇంకో కాంగ్రెస్ లీడర్కి ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ లీడర్కి ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఇక్కడ పట్టుకుంటే వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఏకమైపోతారు. ఎస్ మ్యామ్, ఇప్పుడు మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాము. ఇక్కడ అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లలు ఎవరు ఇదేదో ఒక ఫేక్ అనో లేదు ఇంకోటనో రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆందోళన గత రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మీరు పోలీసు బందోబస్తు ఇంకా కాలేజ్ దగ్గర ఉంది, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఎందుకు విద్యార్థులు ఎంత సీరియస్గా ఉన్నారు అని అంటే
వాళ్ళకి సెక్యూరిటీ కన్సర్న్స్ లేవు అక్కడ. ఎందుకు అన్నప్పుడు ఇందాక మీరే చెప్పారు, చెక్ ఇస్తే నాట్ యాక్సెప్టెడ్, డీడీ ఇస్తే నాట్ యాక్సెప్టెడ్, కార్డ్ ఇస్తే నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు ఈ తీసుకోవట్లేదు వాళ్ళు అని అంటే మొత్తం బ్లాక్ మనీ. కోట్ల రూపాయలు ఈరోజు లక్షల రూపాయల ఫీజులతోని హాస్టల్ ఫీజుకు 1.5 లక్షన్నర, లేదంటే కాలేజ్ ఫీజుకి డొనేషన్లు కోట్ల రూపాయలు ఈరోజు దండుకుంటున్నారు, బ్రాంచులు పెడుతున్నారు. ఒక బ్రాంచ్కి ఇంకో బ్రాంచ్, ఇంకో బ్రాంచ్, ఇంకో బ్రాంచ్, ఇంకో బ్రాంచ్. అసలు మేము ఇక్కడ అడిగేది కూడా ఏంటంటే, మేము ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం, ఒక ఫీజుని, కాలేజ్ ఫీజుని, స్టూడెంట్ ఫీజుని నిర్ణయించేది TFRC, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఫీ రెగ్యులేషన్ కమిషన్. కానీ వీళ్ళకి అఫిలియేటెడ్గా హాస్టల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. హాస్టల్కి పర్మిషన్ లేకపోయినా సరే హాస్టల్ పర్మిషన్ని ఇంకొక మార్గంలో తీసుకుని వచ్చారు వీళ్ళు. ఎక్కడ వీళ్ళకి ఒక ఫైర్ సేఫ్టీ ఉండదు, ఎక్కడ వీళ్ళకి సరైనటువంటి సీసీ కెమెరాలు ఉండవు. మీరు మొత్తం చూడండి, అక్కడ ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకొని గేట్లో ఎవరైనా జర్నలిస్టులో, విద్యార్థి సంఘాలు ఎవరైనా వస్తే ఎక్కడో మేనేజ్మెంట్ టీవీలో చూసుకుంటూ అక్కడ నుంచి బయటకు వెళ్ళగొట్టే వీళ్ళు ఒక ఇంతమంది అమ్మాయిల హాస్టల్లో బాత్రూంలోకి వెళ్ళి సీసీ కెమెరాల ద్వారా, లేదంటే సెల్ ఫోన్ల కెమెరాల ద్వారా రికార్డింగ్ చేస్తున్న సంగతి మేనేజ్మెంట్కి తెలియదా? ఇక్కడ నాకు ఏంటి అంటే, మీరు రాత్రి వెళ్ళి ధర్నా చేస్తుంటే అక్కడ అమ్మాయిలతో ఇంటర్వ్యూలు తీసుకుంటే అక్కడ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఎందుకు అక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎందుకు పైకి వచ్చారంటే చాక్లెట్ తినేసి రేపస్ పడేస్తూ ఉన్నారు, అందుకనే పెట్టాము అని, అంటే బేస్లెస్ ఆన్సర్స్ ఇస్తున్నారండి. అంటే చాక్లెట్ పేపర్లు పడేస్తారు కాబట్టి సీసీ కెమెరాలు పెట్టాం, లేకపోతే ఇంకోటి బాత్రూమ్ దగ్గర కెమెరా పెట్టడం, చాక్లెట్ రేపస్ తినేసి పడేస్తున్నారండి. అంటే అందుకే మేడం ఏమంటున్నాం అంటే, ఇంత జరుగుతున్నప్పుడు స్పందించేటటువంటి, ఇప్పుడు చాక్లెట్ పేపర్స్ అనో కవర్స్ అనో బాత్రూమ్స్లో వాష్రూమ్స్లో వేస్తారు కాబట్టి పాడైతే కెమెరాలు పెట్టాను వాదించే మేనేజ్మెంట్ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? నెంబర్ 1. నెంబర్ 2, స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు కాంగ్రెసా, బీజేపీనా, టీఆర్ఎస్ఆ? కాలేజీలు కాదు ఇక్కడ మనం చూడాల్సింది. అమ్మాయిలు, అందులోనూ మహిళలు తమ భద్రత కావాలని చెప్పేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన ఎవరు కూడా ఇచ్చారు. ఒకవేళ అది నాకు మేడం చెప్పారు, సుధా గారు చెప్పారు, డార్క్ నెట్లో పోతే చాలా అంశాలని. ఈరోజు ఇట్లాంటి ఘటనలు కూడా జరిగినాయి సమాజంలో. ఇట్లా వీడియోలు సేకరించి డార్క్ నెట్లో పెట్టి, ఇతర ఫోన్ సైట్కి పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ ఈరోజు షాపింగ్ మాల్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే కోసం మేడం వార్డెన్ అంటోందంట. అంటే మీరు ఇలా కంప్లైంట్ చేస్తే వాళ్ళు చచ్చిపోతారు, సూసైడ్ చేసుకుంటారని ఎలా మాట్లాడతారండి? గతంలో ఉన్నాయి మేడం. గతంలో CMR కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు ఒకసారి దాని ఆమె విద్యార్థుల ఆత్మహత్య కోసం మాట్లాడట్లా. ఎవరి మీదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో, ఎవరినైతే నిందితులుగా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారో 7 వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకుంటే దానికి మీరే బాధ్యత వహించాలి. కాదు మేడం, ఇది కూడా వాళ్ళు బ్లాక్మెయిల్, ఇది కూడా ఒక రకమైన బ్లాక్మెయిల్. అంటే మీరు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, అరెస్ట్ చేసిన వాళ్ళు, ఈ నిందితుల్ని మీరేమన్నంటే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఇక్కడే అర్థమవుతుంది దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఖచ్చితంగా దీని వెనకున్న కుట్రని ఈరోజు పోలీసు ఛేదించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు CMRలో బయటకు వచ్చింది. CMR కాకుండా బయటకు రాని కాలేజీలు ఎన్ని ఉన్నాయి? అదొక పెద్ద సామ్రాజ్యం. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోకి ఎవరో అవుటర్స్ వెళ్ళకూడదు. దారుణం ఏంటంటే తల్లిదండ్రులు కూడా వెళ్ళకూడదు. ఈరోజు తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ హాస్టల్లోకి వాళ్ళకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు? ఉల్లిపాయలు ధర పెరిగితే ఎల్లిపాయలతో చేస్తారు, ఎల్లిపాయలు ధర పెరిగితే ఉల్లిగడ్డలతో కూరలు చేస్తారు. అక్కడ నాణ్యమైన భోజనం పెట్టరు, నాణ్యమైన సెక్యూరిటీ, మన వాళ్ళకి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండవు. రెండవది ఫీజులు దండుకునే వ్యవస్థ. ఇన్ని రకాల ఒక రాజకీయ ప్రలోభాలు, రాజకీయ వ్యవస్థ దీని పెద్ద వెనకుంది. కాబట్టి ఇదేదో చిన్న అంశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవద్దు, పోలీస్ వ్యవస్థ తీసుకోవద్దు. దీన్ని ఏదో జనరల్గా రోజువారీ ప్రతిసారి జరుగుతున్నటువంటి అంశాలుగానే చూడొద్దు అనేది మేము కోరుతా ఉన్నాం. టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 300 వీడియోలని వీళ్ళు ఎందుకు స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఎందుకు వీళ్ళు విద్యార్థులు గత 3 నెలల నుంచి వీడియోలు తీసే పని వీళ్ళు ప్రారంభించారు? దీని మీద ఆన్సర్ కావాలి. దీని మీద గోపాల్ రెడ్డి గారు స్పందించాలి, దీని మీద మల్లారెడ్డి గారు స్పందించాలి, దీని మీద ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు స్పందించాలి. ఇంతవరకు నిజంగా ఒకవేళ విద్యార్థులు చేసే ఆరోపణలు తప్పైతే ఒక్క మేనేజ్మెంట్ ఒక్క ప్రకటన ఎందుకు ఇవ్వలేదు? పేపర్ ప్రకటన ఎందుకు ఇవ్వలేదు? మీడియాని పిలిచి ఎందుకు చెప్పలేదు? ఇది తప్పు, మా కాలేజీలో ఏం జరగలేదు, మా కాలేజీకి సంబంధించిన అంశాలని ఇది చేయడం కోసం ఇట్లా ఇది జరుగుతుందని ఎందుకు వాళ్ళు ఒక్క కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఈరోజు చేతివేళ్ళు గుర్తులు దొరుకుతా ఉన్నాయి, క్లూస్ టీమ్ తీసుకుంటా ఉంది. అయినా అసలు అమ్మాయిల హాస్టల్ దగ్గరికి, ఇతరులని వాళ్ళ రూముల దగ్గరికి, వాష్రూమ్ దగ్గరికి అక్కడ ఎవరిని పెడతారండి? పని ఒకవేళ లేదు, వర్క్ సంబంధించింది కడగాలి, లేదా క్లీన్ చేయాలి, లేదా ఇంకో పని చేయాలి, ఎవరిని పెట్టుకోవాలి? ఇప్పుడు జరుగుతున్నటువంటి బయట అనేక అంశాలను మనం పరిశీలన చేసినప్పుడు వర్కర్గా ఎవరు ఉండాలి? అందులోనూ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కాదు, LKG పిల్లలు కాదు,
రెండోది అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు. మరి ఇక్కడ ఈ మేనేజ్మెంట్ ఎవరిని పెట్టాలి వర్కర్లుగా, ఎవరిని వాళ్ళకి ఇది చేయాలి? ఇక్కడ వార్డెన్ ఏమో బెదిరిస్తుంది, ఇప్పటికీ వార్డెన్కి సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేయం. వార్డెన్కి సంబంధించిన సపోర్ట్ మేనేజ్మెంట్ సపోర్ట్ వార్డెన్కి లేదా? ఎందుకు ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది? ఎందుకు విద్యార్థులను బెదిరిస్తుంది? ప్రొటెస్ట్ చేస్తే విద్యార్థులు బెదిరిస్తుంది, మెసేజ్లు పోతే తల్లిదండ్రులకి మీ పిల్లలు ప్రొటెస్ట్ చేస్తున్నారని ఇంతలో తల్లిదండ్రుల దగ్గర పోతుంది. అంటే ఈరోజు తల్లిదండ్రుల దగ్గర ఫీజులు తీసుకుంటారు, తల్లిదండ్రులను పక్కదోవ పట్టిస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించే ప్రయత్నం చేయరు. ఇన్ని అంశాలని వీళ్ళు ఎందుకు మేనేజ్మెంట్ దాస్తుందో సమాధానం చెప్పాలి. కాబట్టి విద్యార్థుల తరపున మాట్లాడాలి, వాళ్ళు తీసుకున్న దానికి బాధ్యత వహించాలి. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, అలాగే ఈ అధికారులు అయితే కన్సర్న్ అధికారులు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం గోపాల్ రెడ్డి గారిని వాళ్ళని అరెస్ట్ చేయాలి, విచారణ దీని మీద సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ ఏర్పాటు చేయడం ద్వారా దీని మీద విచారణ వేగవంతం చేయాలి. రెండోది, అవసరం అనుకుంటే నిజం తేలితే ఈ కాలేజీకి సంబంధించిన తేలితే ఈ పర్మిషన్స్ అన్నింటినీ రద్దు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతాం. రైట్. ఒకసారి వెంకట్ నాయక్ గారు మేడం, ఎన్ఎస్యుఏ నుంచి మీ డిమాండ్స్ ఏంటండి? అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? అంటే విద్యార్థుల తరపు నుంచి అంటే ఎటువంటి రక్షణ కోరుకుంటున్నారు మీరు? మేడం, ఇక్కడ మీరు ఒకటి గమనించండి. అంటే నిన్న మీడియాతో ఒక సోదరి మాట్లాడుతుంది, అక్కడ కాలేజ్ సంబంధించిన సోదరి. 1,30,000 రూపాయలు ఎట్ ఏ టైం కట్టించుకున్నారు మా దగ్గర నుంచి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే 1,30,000 రూపాయలు అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ లో అంటే 12 నెలలు మనం అనుకుంటే అకాడమిక్ ఇయర్ కేవలం 9 నెలల నుంచి 10 నెలలు మాత్రమే నడుస్తుంది మేడం, మిగతా 2 నెలలు నడవదు. సరే, మొత్తం టోటల్ ఫీజు అనుకున్నా కూడా వాళ్ళకు అంటే 13,000 నుంచి 14,000 రూపాయలు పడుతుంది. అంటే ఒక విద్యార్థి మీద పడే భారం 13,000 నుంచి 14,000 రూపాయలు అనుకుందాం. అంటే అంతగా ఏం గొప్ప తిండి పెడుతున్నారని చెప్పి 13,000 నుంచి 14,000 రూపాయలు కట్టాలి మేడం ఒక విద్యార్థికి? అది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే వాళ్ళు అప్పుడే ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన విద్యార్థులలో వాళ్ళకు 13,000 14,000 ఎందుకు కట్టాలి మేడం? అది కూడా ఎట్ ఏ టైం ఎందుకు కట్టాలి? ఏ కారణం చేత కట్టాలి? అంటే అంత ఫీజు హాస్టల్ ఫీజుగా కట్టించుకుంటారు మేడం? అంటే ఏంటి, ఏది విందు పెడుతున్నారా, లేకపోతే పరమాణాలు పెడుతున్నారా, లేకపోతే ఏం పెడుతున్నారా అని చెప్పి అంత ఫీజు కట్టాలి? ఇందాక నాగరాజన్న చెప్పిన ఒక మాట కరెక్ట్ మేడం. టమాటా రేట్లు పెరిగినప్పుడేమో ఏది ఉల్లిగడ్డలు పెట్టి దాన్ని మేనేజ్ చేస్తారు, ఏది వెల్లుల్లి రేట్లు పెట్టినప్పుడు అల్లం దాన్ని పెట్టి మేనేజ్ చేస్తారు. అంటే ఇట్లా మేనేజ్ చేసి ఇలాంటి పనికిరాని హాస్టల్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఇలా ఇన్ని వేల ఫీజు, ఇన్ని లక్షల ఫీజు కట్టడం ఉండేది, అది ఎంతవరకు కరెక్ట్? సో దీని మీద 100% ప్రభుత్వం కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఆ రెగ్యులేట్ చేసే క్రమంలో ఎటువంటి శశవిషాలు పోదు. ఇంకొక పాయింట్ అంటే ఇంకో విషయం కూడా మేము చెప్తున్నాం మేడం, ఇక్కడ కేవలం మనం సిఎంఆర్ ఒక్కటే కాదు మేడం, సిఎంఆర్ కాలేజ్ ఒక్కటే కాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సివిఆర్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది మేడం ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర. ఆ కాలేజ్ కూడా చూడండి మేడం, డొనేషన్ల పేరుతో ఫీజులు రావడం ఒక్కటే పరమాధిగా తీసుకుంటారు మేడం. మిగతా ఏ విషయాలు వాళ్ళకు ఉండదు. పేరుకే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది, పేరుకే సెక్యూరిటీ ఉంటుంది, పేరుకే ఏదో ఫుడ్ ఆఫీసర్ ఉన్నట్టు ఉంటారు, పేరుకే ఒక పీడీ ఉంటారు, పేరుకే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, కానీ ఎవ్వరు దేనికి సరిగ్గా పనిచేయరు. కేవలం పనిచేసే వ్యవస్థ ఏదైతే ఉందో అది కలెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది, మిగతా ఏ డిపార్ట్మెంట్ కూడా పని చేయదు. అలా పని చేయకుండా చేశారు మేడం. ఇక్కడ మీరు చూడండి, గత 10 సంవత్సరాల్లో కూడా అంటే ఒక దేనికైనా ఒక రెగ్యులేషన్ ఉండాలి. పలాని వ్యవస్థ నడుస్తుందంటే దానికి ఒక రెగ్యులేషన్ ఉండాలి మేడం. ఇలా రెగ్యులేషన్ లేకుండా విచ్చలవిడితనానికి ఎట్లా పడితే అట్లా మనం కేంద్రంలో ఏఐసిటికి, దాంతోపాటు యూజీసీకి, ఇక్కడ జేఎన్టీకి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే స్థాయికి వీళ్ళు వెళ్ళారంటే ఇక్కడ చూడండి, స్థాయికి వెళ్ళారా లేకపోతే దిగజారా అనేది ఇక్కడ అర్థం కాని సందర్భం మేడం. ఇక్కడ మనం కూడా ఒకటి గమనించాలి ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ కూడా మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, వీళ్ళ మాయలోకి వీళ్ళ మతంలోకి మీరు పడకండి. వీళ్ళు చూపించే ర్యాంకులు కానీ, వీళ్ళు చూపించే డాంబికాలు కానీ ఇవన్నీ ఉత్త మాయ, ఇదంతా ఉత్తదే, దీనివల్ల ఏం రాదు. ఒక విద్యార్థికి కావాల్సింది స్కిల్ ఎడ్యుకేషన్, ఒక విద్యార్థికి కావాల్సింది డిసిప్లిన్, ఒక విద్యార్థికి కావాల్సిన మిగతా ఏ అంశాలు ఉన్నాయో అంశాలు వీటి నుంచే దొరుకుతాయని చెప్పి ఆర్థికంగా మనం చితికిపోతూ, ఆర్థికంగా మనం బలహీనమైపు వీళ్ళని మనం బాగుపెట్టే ప్రయత్నం చేయడం అవుతుందో ఆ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇంకోటి కూడా చూడండి మేడం, ఇలా అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక విద్యార్థి నాయకుడు లేకపోతే ఎవరో ఒకళ్ళు అంటే విద్యార్థుల తరఫున వాళ్ళ తరఫున కొట్లాడడానికి ఎంట్రీ అవ్వడమే భాగ్యం మేడం. వాళ్ళు ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రశ్నించే వాళ్ళు రెగ్యులేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు, కానీ లోపల ఏం లోపాయకార అంశాలు జరుగుతున్నాయి, లోపల ఏం తప్పులు జరుగుతున్నాయి, వాటిని ఎట్లా నివృత్తి చేసుకోవాలి అంటే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పిల్లల్ని మన కాలేజీలో పంపిస్తారు కదా, వాళ్ళని యొక్క నమ్మకాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళంటే మిగతా ఏ విషయాల్లోనూ వాళ్ళని ఎట్లా అప్డేట్ చేయాలనే విషయం మీద ఎందుకు ఈ మేనేజ్మెంట్ ఆలోచించదో అర్థం కాదు. పర్టికులర్గా సీఎంఆర్ విషయంలో గోపాల్ రెడ్డి గారు వాళ్ళ యాజమాన్యంలో వీళ్ళు ఎట్లా ఉంటుందంటే మేడం, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి మేడం, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇక్కడ సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఒక ఏవోను కలవడానికి పోతే వాళ్ళు డైరెక్టర్ని కలవమంటారు,
డైరెక్టర్ కలవడానికి పోతే ప్రిన్సిపాల్ని కలవమంటారు, ప్రిన్సిపాల్ కలవడానికి పోతే ఆ డిపార్ట్మెంట్ హెడ్ కలవమని అంటారు. అంటే ఇలా సైక్లిక్ ప్రాసెస్ లో ఒక ప్రాబ్లం చెప్పడానికి పోతే దాన్ని దాటవేస్తూ చెప్పినోడు చచ్చినట్టు అక్కడే పడుతున్నట్టు చేస్తారు. కానీ దానికి ఒక సొల్యూషన్ చూపిద్దాం, దానికి ఒక మార్గం చూపిద్దాం అంటే అసలు దానికి చూపించడానికి వెళ్ళరు. అదేవిధంగా ఒక బ్యాగ్ సంచి పట్టుకొని పోండి మేడం, పైసలు సంచి ఒక 5 లక్షలు ఏదో ఒక 6 లక్షలు డొనేషన్ పట్టుకొని పోండి, 10 మంది ఇట్లా కక్కుర్తి మన గుళ్ళ ముందు మెట్ల ముందు అడుగుతున్న వాళ్ళు ఇట్లా చూస్తారు, అట్లా చూస్తారు మేడం. ఇట్లా నేను అంటే ఇంత హ్యాపీగా చెప్పడానికి కూడా మీరు అర్థం చేసుకోండి మేడం. ఎందుకంటే మేము కూడా ఆ విషయాలన్నీ ఫేస్ చేసి వచ్చినాం. ఒక పేద విద్యార్థి తరఫున మేము మాట్లాడకపోతే మమ్మల్ని కనీసం లోపల కూడా రాలేదు. కానీ అదే బ్యాగ్ సంచి పెట్టుకొని పోండి, పైసలు పెట్టుకొని పోండి, వెల్కమ్ అని చెప్పి ఆరంభించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి నికృష్టానికి దిగజారిన కాలేజ్ మేడం. దాంట్లో ప్రధానంగా ఫస్ట్ ప్లేస్ అయితే సిఎంఆర్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజీలో ఉంటాయని చెప్పి మేము ఘంటాబద్ధంగా చెప్పదలుచుకున్నాం. తర్వాత లిస్ట్ లో కొన్ని కాలేజీలు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది, గత సంవత్సరమే ప్రక్షాళన తీసుకువెళ్లారు. జేఎన్టీయూలో చాలా మీటింగ్లు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉండే. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాంటి ఏముంటాం మేడం, ప్రాపర్ ప్రికాషన్ తీసుకునే కాలేజీలకు పర్మిషన్ ఇస్తాం. అదేవిధంగా యూనివర్సిటీ పేరుతో కేవలం యూనివర్సిటీ ఆ ర్యాంక్ వస్తే చాలు, ఆ మెజర్మెంట్ ఎటుపోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అని చెప్పి యూనివర్సిటీ ఆ హోదా వస్తే సరిపోతుందని చెప్పి కకృతి పడ్డ ఈ కాలేజీలకు బుద్ధి చెప్పే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఎట్లా పడితే అట్లా యూనివర్సిటీ హోదా ఇవ్వము, ఎట్లా పడితే అట్లా అటానమస్ హోదా ఇవ్వము, ఎట్లా పడితే అట్లా వీళ్ళు నడిపించుకుంటాం, మేము ఎట్లా పడితే అట్లా డొనేషన్ పేరుతో దోచుకుంటాం అంటే కుదరదు. ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కన్సర్న్ ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులను ఫీజు విషయంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని పరిగణన తీసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకా చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంటుంది మేడం. కానీ ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇందాక మేడం గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ లో కూడా మనకు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది, రైట్ టు పర్సనల్ గా సంబంధించిన లిబర్టీ అనేది ఉంటుంది. అంత వైలేట్ చేసుకుంటే కనుక వెళ్తే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఇది కేవలం మనం రాజ్యాంగ పరంగానో వేరే విధంగా కానీ చూస్తే సరిపోదు మేడం. పర్సనల్ గా మన ఇంట్లో కూడా చెల్లెలు రూపంలో ఉంటారు, మన ఇంట్లో తల్లి రూపంలో ఉంటారు. ఇలా ఒక ఆడపిల్ల పరువు మర్యాదను బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రేపు ఆ విషయాన్ని ఎక్కడో ఒక క్రమంలో చూసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మేడం, ఆత్మహత్య దిశ కనుక వెళ్ళిరనుకోండి, లేకపోతే వేరే ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్ళిరనుకోండి, ఏమవుతుంది అంటే ఇక్కడ కలిసిన టెక్నాలజీ ప్రాపర్ వేలో వాడుకోవడంలో అనే విషయము, టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఇట్లా జరిగితే ఎట్లా మేడం. కాబట్టి ఇక్కడ ఆడపిల్లల మాన ప్రాణాల విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనుకబాటు జరగదు, ఎక్కడ వెనుకబాటు పోదు మేడం. ఎందుకంటే ఇప్పటి నుంచి మాకు అర్థమైన విషయం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇలాంటి ప్రాబ్లం జరిగిన తర్వాత ఏదో మెజర్మెంట్ తీసుకుంటామంటే కుదరదు మేడం. డెఫినెట్ గా వెంకట్ గారు మీలాంటి విద్యార్థి సంఘం నాయకులు ఉండబట్టే కాస్తో కోస్తో ఇంకా కొంచెం భయపడి వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సుధ గారు వినపడుతోందా? వినపడుతుంది, చెప్పండి. అసలు అంటే హాస్టల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అంటే సేఫ్టీ మెజర్స్ అంటే లైక్ ఫైర్ కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ కానీ అంటే ఎటువంటి అంశాలను అంటే సెక్యూరిటీ వైజ్ కానీ ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వీళ్ళు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి మీరు ఇందాక చెప్పారు సమస్య ఇది కాదు, మూలాల నుంచి మనం చూడాలి అని. అంటే ఎలా చూడాలి మూలాల నుంచి అంటే? నేను దీన్ని మీరు అడిగిన ప్రశ్న 3 అంశాల్లో నేను చెప్తానండి. ఒక మొదటి అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు కాలేజ్ లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే దానికి వచ్చేస్తే ఇక్కడ జెండర్ అనేది సంబంధం లేకుండా ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే రక్షణ అనేది సాధారణంగా ఇద్దరికి సమానంగా వస్తుంది. ఈ పాయింట్కి వచ్చినప్పుడు మనకి అందులో భాగంగా ఈ యొక్క ఏమంటారు ఈవిటీజింగ్ కావచ్చు, ర్యాగింగ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పాలసీస్ వచ్చేస్తాయి. అక్కడ దాని ప్రకారం వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఉంటాయి, అది సెకండరీ. బట్ మన కంటికి కనిపించినటువంటి భద్రత అనేది కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయని నేను చెప్తాను. ఒకటి ఎక్కడ అంటే ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు అనేవి ఎందుకోసం పెట్టుకున్నాము, జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా సరే మన చేయి దాటిపోయినప్పుడు ఇది జరిగింది, ఇది వాస్తవము అని చూపించుకోవటానికి మనకంటూ ఒక మూడో కన్ను ఒకటి ఉంది, జరుగుతున్న దాన్ని అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి ఒక రక్షణ వ్యవస్థలో ఒక భాగంగా ఈ యొక్క కెమెరాలను పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ సీసీ కెమెరాలు అనేవి ప్రతి చోట కూడా ఎక్కడ పడితే ఏ విధంగా అంటే ఆ విధంగా మనకి అవైలబుల్లోకి వచ్చేస్తున్నాయి. మీరు నార్మల్గా ఇక్కడ ఒక బటన్ కూడా పెట్టుకొని యూ కెన్ టాక్ టు ద పర్సన్ అండ్ గెట్ ద రికార్డ్. అంటే ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి సేల్స్ ఎక్కడైనా ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. దానికి ఒక ప్రొహిబిషన్ అనేది ఉండాలి. దాన్ని మనం కొనాలి అనుకున్నప్పుడు దాని పర్పస్ని మనం ఇచ్చేసి దానికి ఆ కెమెరాని మనం తీసుకోవాలని కూడా అప్రూవల్ సిస్టంలోంచి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయాలి. ఇందాక మనం ఒకటి ఐటీ యాక్ట్ 2000 గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను. అందులో
ముఖ్యంగా ఒక 14 అంశాలు విశదీకరించడం జరిగింది. అందులో మామూలుగా ఎట్లా అంటే డిజిటల్ సిగ్నేచర్ కావచ్చు, దానికి సంబంధించిన హ్యాకింగ్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఫేస్ ట్యాంపరింగ్ కావచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించినవి ఉన్నాయి. కానీ స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు మనం ఈ యొక్క సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఆడవాళ్ళకి సంబంధించి సీక్రెట్ కెమెరాలను పెట్టి వాళ్ళని చిత్రీకరించి దాన్ని మనము వాళ్ళ యొక్క గౌరవానికి, వాళ్ళ యొక్క జీవన విధానంలో భంగాన్ని కలిగించే విధంగా ఉన్నటువంటి, స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తే దానికి మనము తీసుకోవాల్సినటువంటి చర్యలకు అనుగుణంగా ఎటువంటి యాక్ట్ స్పెసిఫిక్ గా అందులో రూపకల్పన జరగలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అది ఏదైనా కానీ దేని కిందకి వస్తుందంటే ఇప్పుడు ఓన్లీ ఒక ఐ కెన్ సే ఇక్కడ ఒక చిన్నది తీసుకోవచ్చు. మామూలుగా మహిళల భద్రతకు భంగం, మేబీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మనకి సంబంధం లేకుండా, మన అప్రూవల్ లేకుండా, మన యొక్క కన్సెంట్ లేకుండా మనకి సంబంధించినటువంటి ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి పబ్లిక్ లోకి తీసుకొచ్చినప్పుడు మనము అఫెన్స్ అయినప్పుడు మనం వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని మనం వాళ్ళ మీద ఒక కంప్లైంట్ రూపంలో తీసుకొని వెళ్ళి మనం కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి మనకు ఒక రైట్ ఉంది. అంతవరకే. కానీ ఒక సిస్టమ్ లోకి తీసుకొని వచ్చినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఒక లీగల్ పారామీటర్లో తీసుకొని దీన్ని ఒక యాక్ట్ లో తీసుకొని చూపించడానికి ఒక స్పెసిఫిక్ అంటూ ఒక యాక్ట్ అనేది ఇందులో పొందుపరచలేదు. అది మేజర్ గా మనకున్నటువంటి డ్రాబ్యాక్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మనము ఈ యొక్క ఇందులోకి తీసుకొని రావాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఇక్కడ సెక్షన్ 43 ప్రకారము, అంటే ఈ ఐటీ యాక్ట్ 2000 లో సెక్షన్ 43 ప్రకారం కూడా ఒక మేజర్ గా చెప్పారనమాట. అంటే కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్కింగ్, ఇందులో ఏమైనా సరే ముఖ్యమైనటువంటి డేటాని వాళ్ళు తీసుకోవటము, క్యాప్చర్ చేయటము, లేక మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు క్యాప్చర్ చేయటము, ఇవన్నీ తీసుకుంటే ఒక కొంతవరకు దాని మీద మనము సీరియస్ గా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్ ఎజెండాలో మాత్రం ఇది స్పెసిఫిక్ ఎజెండా మాత్రం పాయింట్ గా పెట్టలేదు. దీనికోసం అంటే ఇప్పుడు మనము పాలసీస్ అనేవి మనము ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం తీసుకొచ్చే పాలసీస్ అన్నిటినీ కూడా ఒక విధి విధానాల్లో రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తుంది. అలాంటి విధి విధానాలలో మన పాలసీలోకి తీసుకురావాల్సిన అవసరతని ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఎవరు? మనమే, మనలాంటి సిటిజన్సే. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పిల్లలందరూ కూడా దీని మీద ఒక పిఎల్ వేసేసి దీన్ని ఈ యాక్ట్ కి ఒక స్పెసిఫిక్ దీని మీద ఒక యాక్ట్ క్రియేట్ చేయండి, దీనికి ఒక సెక్షన్ కింద దీన్ని ఒక ఏమంటారు పనిష్మెంట్ ని ఒక క్రియేట్ చేయండి, మన దీనికి ఒక భద్రతని మహిళలకి ఈ యొక్క ఓవరాల్ గా ఒక సెగ్మెంట్ కింద దీని మీద ఒక భద్రతని చదువుకునే సిస్టంలో, వర్క్ ప్లేస్ సిస్టమ్స్ లో, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో దీని మీద ఒక ప్రొటెక్షన్ సంబంధించిన ఒక యాక్ట్ ని క్రియేట్ చేయాలి అని చెప్పి మనము మన అందరి తరపున ఒక పిఎల్ ని మనం వేసి దాన్ని ఒక సుప్రీంకోర్టు లెవెల్లో కావచ్చు, ఒక రాష్ట్ర స్థాయి ఒక హైకోర్టు లెవెల్లో కావచ్చు వేసి మన యొక్క బాధని వ్యక్తపరిచి దీన్ని ఒక విధి విధానాల్లోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి. అప్పుడు ఏమవుతుంది, మనము అది జరిగిన ప్రతి క్షణము ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక సమన్యాయాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి ఈవెన్ ఈ యొక్క యాక్ట్ ని నేను ఇంకోటి కూడా దీంతో పాటు ఏం చేయాలి, ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఆ యాక్ట్ ఒకటి పొందుపరిచిన తర్వాత నేను దీనికి నిబద్ధతగా నేను ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ లో నేను అన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను అనే అటువంటి ఒక సిస్టమ్ ని మనం క్రియేట్ చేస్తే ప్రతి ఇన్స్టిట్యూషన్ కి కూడా ఆ యూనివర్సిటీ యాక్ట్ ఒకటి మనం పొందుపరిస్తే అట్లాంటి వాళ్ళకే పర్మిషన్స్ వస్తాయి. ఇది ఇచ్చిన వాళ్ళకి, కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకే ఈ యొక్క యాక్ట్ ని నేను శిరసా వహిస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి దాని మీద ఇచ్చి పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాము అనేది కూడా అందులో పెట్టాలి. ఒకవేళ అది గినకి మీరితే ఆ యొక్క యాక్ట్ కి సంబంధించి మనం వాటిని ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయకుండా దాన్ని మనం వైలేట్ చేస్తే మాత్రము దాని యొక్క పనిష్మెంట్ చాలా స్ట్రింజెంట్ గా, చాలా సివియర్ గా, చాలా సీరియస్ గా ఈ యొక్క జ్యుడిషియరీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విధమైనటువంటిది మనం గ్రాస్ రూట్ లో తీసుకొని రావాలి. ఎందుకంటే జీరో ఉంది, దాన్ని మనం ఇప్పటి నుంచి ఈ యొక్క సంఘటనలు అన్ని జరిగాయి కాబట్టి దీని విషయం నుంచి మనం దీన్ని తీసుకొని ముందుకు వెళితే ప్రభుత్వం స్పందించి దీన్ని న్యాయ వ్యవస్థ సహకారంతో
ఇది తీసుకెళ్ళడానికి ఒకటే అవకాశం. నెంబర్ అంటే 2, సుధ గారు ఇప్పుడుండే సెక్షన్స్ అంటే అంత స్ట్రాంగ్గా లేవు అంటే ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ యాక్ట్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పినట్టు ఇప్పుడు డార్క్ నెట్స్లోకి వీళ్ళు తీసిన వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ డార్క్ నెట్లోకి వెళ్ళిపోతాయి అంటే వాళ్ళకి ఎటువంటి స్ట్రాంగ్ సెక్షన్స్ అమలు కావు అనుకుంటున్నారా మీరు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. అంటే చాలా చాలా మందికి ఇది అవగాహన లేని విషయం ఒకటి. ఇప్పుడు మన రాజ్యాంగము భారతదేశం ప్రపంచంలోనే చాలా అతి పెద్ద రాజ్యాంగం, చాలా విస్తృతమైనటువంటి రాజ్యాంగం. ఇక్కడికి వచ్చేస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక పెద్ద రాజ్మహల్ ఉంది. రాజ్మహల్లో 100 దర్వాజాలు ఉన్నాయి. ఆ 100 దర్వాజాలో ఉంచి ఎవరైనా మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా ఏ దర్వాజా నుంచైనా వెళ్ళొచ్చు, బయటికి రావాలి అంటే ఏ దర్వాజా నుంచైనా ఎవరైనా వెళ్ళొచ్చు. అట్లా మనకి తెలియకుండానే మన రాజ్యాంగంలో ఎలా జరుగుతుంది అంటే ప్రతి ఒక్క సెక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్క యాక్ట్ కానివ్వండి, మనం తీసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి లూప్ హోల్స్ తప్పు చేసిన వాడికి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ చిన్న తప్పుని కూడా దానికి పెద్దగా పనిష్మెంట్ ఇచ్చే విధానంగా కూడా ఈ యొక్క సెక్షన్స్ కొన్ని సమయాల్లో ఉపయోగపడుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా నేను దీన్ని పొందుపరుస్తున్నా ఇక్కడ అంటే మనకి ఇది ఒక సమస్య, ఇది చిన్న సమస్య, ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది వ్యవస్థల సమస్య అని మనం గుర్తిస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు అది ఒక ఇన్సిడెంట్ ఒక 10 మందికి 20 మందికి ఒకళ్ళకి జరిగితే అది వ్యక్తి సమస్య, కానీ ఇప్పుడు ఇది ఒక ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంది అంటే ఇది ఒక వ్యవస్థలో జరుగుతున్నటువంటి సమస్య. వ్యవస్థలో ఎప్పుడైతే సమస్యలు మనకి ఉత్పన్నం అవుతూ ఉంటాయో అది ఒక సమాజంలో ఉన్నటువంటి భద్రతలకి, శాంతి భద్రతలకి చాలా పెద్ద సమస్యలు క్రియేట్ చేయబోతాయి రాబోయే రోజుల్లో. దాన్ని మనం చూడాల్సిన లెన్స్, చూడాల్సిన విధానం మారాలి. దానికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే దాని ఇండివిజువల్గా వ్యవస్థనికి మనకి ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక యాక్ట్ని మనము పొందుపరచాల్సిన అవసరం ఇక్కడ ఉంది అనేది నేను మీకు ఇక్కడ విపులంగా చెప్తున్నాను. ఇప్పుడున్న యాక్ట్స్ కూడా మనకు ఉపయోగపడతాయి, కానీ ఏమవుతున్నాయి, ఒక డోర్ లో నుంచి మనం తీసుకెళ్తే 10 డోర్లు రెడీగా ఓపెన్ ఉంటాయి, బయటికి తీసుకెళ్తాం. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే లాయర్ తెలివితేటలు బట్టి బయటకు వచ్చేది లోపల ఉండేది ఉంటుంది అన్నది అర్థమవుతోంది క్లియర్ గా. అది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనము ఒక సెక్షన్ ని మనం పొందుపరిచినప్పుడు, అమెండ్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు 100% డైరెక్ట్ ఆ సమస్యకి మనము ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా ఇది వ్యవస్థాపరమైనటువంటి సమస్య. ఈ వ్యవస్థాపరమైనటువంటి సమస్యకి వ్యవస్థాపరమైనటువంటి మార్పుల్ని మనము ఈ యొక్క సెక్షన్ లో తీసుకొని వస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ జాగ్రత్తలు వహిస్తుంది. భయంతో కూడినటువంటి సిస్టమ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తే వాటిని ముందు జాగ్రత్తగానే ఖండించడానికి అవకాశాలు ఉంటాయి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పిల్లల విషయానికి వచ్చేటప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెబుతూ వ్యక్తిగత భద్రత ఆడపిల్లకి ఎంత ముఖ్యమో అలాంటి విషయాల్లోకి ఒకవేళ పొరపాటున మగపిల్లవాడు వెళ్తే వాడి చుట్టూ చట్టం ఎలాంటి పరిస్థితుల్లో వాడిని బిగించే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా వాడికి మనము మగపిల్లాడికి కూడా అవగాహన కలిగించాల్సిన బాధ్యత మనదే. ఇది పియర్ ఇంపాక్ట్ ని మనం కంట్రోల్ చేయాలి. ఇది ఒక వ్యక్తితోటి చేసింది కాదు. ఇప్పుడు ఈ టోటల్ ఈ సెగ్మెంట్ అంతా కూడా ఒక వ్యక్తితో జరిగింది కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు కూర్చున్నటువంటి ఇరు వక్తలు కూడా మాట్లాడుతుంది ఒకటే. ఇది ఒక వ్యక్తితోటి జరిగింది కాదు. దాని వెనక ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది, ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది. ఆ ప్రాసెస్ లో దాన్ని దాని నుంచి కప్పి పుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి సిస్టమ్ లో కూడా మిగతా అందరు కూడా పాత్ర వహిస్తున్నారు. అంటే 10 మంది కలిసి చేస్తున్నటువంటి థింగ్స్ ఇవి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కటిగా మనం చూడదు దీన్ని. సో దీన్ని బంచ్ ఆఫ్ ప్రాబ్లం కింద, ఒక వ్యవస్థాపరమైన ప్రాబ్లం కింద మనం తీసుకున్నప్పుడే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు, షార్ట్ టర్మ్ సొల్యూషన్. ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు. మన యొక్క ఏమంటారు లీగల్ జ్యుడిషియరీ సిస్టమ్స్ ఓవర్ 1 month 2 months లోనే ఇమీడియట్ గా అమెండ్మెంట్స్ ని సెక్షన్స్ లో తీసుకొని వచ్చే ఛాన్సెస్ చాలా జరిగాయి ఇప్పటికి. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు తీసుకుని కొన్ని 100 సెక్షన్స్ విత్ ఇన్ డేస్ లోనే దాన్ని రూపకల్పనలు మారిపోతున్నాయి. ఇప్పుడు కూడా దీన్ని ఈ విధంగా తీసుకొని వెళ్ళాలి అనేది నేను చెప్తున్నాను. తొందరగా అమెండ్మెంట్ తీసుకొని రావాలని కోరుకుందామండి. ఒకసారి నాగరాజ్ గారితో మాట్లాడదాం. నాగరాజ్ గారు, మీరు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఉమెన్ కమిషనర్ శారద గారు, అంటే మీకు ఐడియా ఉందా? శారద ఉమెన్ కమిషనర్ అంటే
శ్రీ చైతన్యలో కానీ లేకపోతే ఇంకా కొన్ని నారాయణ చైతన్య హాస్టల్స్ లో ఆమె ఏ హాస్టల్స్ చెక్ చేశారో అన్ని హాస్టల్స్ లో లోపాలు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే ఈ రోజు మనం మహిళా భద్రత అని మాట్లాడుతున్నాం కదా, ఉమెన్ కమిషనర్ శారద గారు చెక్ చేసినప్పుడు అక్కడ పిల్లలకి ఇబ్బందులు పెట్టేది, పిల్లల్ని నరకం చూపించేదంతా హాస్టల్ ఆడవాళ్లే. ఎస్ మ్యామ్, నేను కూడా మాట్లాడుతూ కూడా అదే చెప్పాను, మీరు కూడా ఆ పాయింట్నే రైజ్ చేశారు. ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి అంశం ఇది. ఈ 3 నెలల కాలంలో విద్యార్థులు ఎవరు దీన్ని గమనించలేదు. మీకు సరిగ్గా గుర్తుంటే నాకు సుధా గారు కూడా స్టార్టింగ్లో లేవనెత్తారు, గొడ్లవల్లేరు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో హిడెన్ కెమెరాలు పెట్టారు. హిడెన్ కెమెరాలు పెట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వాష్రూమ్లో సరిగ్గా ఇక్కడ ఏం జరిగిందో అక్కడ కూడా అదే జరిగింది. వాష్రూమ్లో ఉన్నటువంటి విద్యార్థుల మొత్తం వీడియోలు తీశారు. వాటన్నింటిని ఎక్కడ పంపించారో తెలియదు. రాజకీయ నాయకులు ప్రమేయం అందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పీ కూడా చివరి నిమిషంలో ప్రకటన చేశాడు, ఏమీ జరగలేదు, కెమెరాలు దొరకలేదని ఎస్పీ చివరిగా ప్రకటన చేశాడు. ఇది కూడా అంటే ఇది వ్యవస్థీకృతం చేస్తున్న. అమ్మాయిలు చెప్పేది ఏంటి అంటే మొత్తం అన్ని డిలీట్ చేశారు, ఏమీ లేవు అంటే 7గురిని అరెస్ట్ చేశాము కానీ ఏమీ లేవు అని అంటున్నారంట. ఏమీ లేవన్నా పోలీస్ వ్యవస్థకి డిలీట్ చేసినా అది పెద్ద సమస్య కాదు. అంటే ఏవి మన దగ్గర లేవు, డార్క్ నెట్ లో ఉంటాయి. అందుకోసం మేడం అది ఎక్కడ పంపించారు కూడా ఎక్కడ పంపించారు. ఏమీ లేవు అనుకోవడానికి లేదండి. ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే ఈ యొక్క నెట్వర్కింగ్, ఈ యొక్క టెక్నాలజీ ఎలా ఉంటుంది అంటే మీకు స్క్రీన్ కూడా చాలా ప్లెయిన్ గా కనిపిస్తుంది, బట్ వెనక జరగాల్సిన ఎజెండా అంతా అది రన్ అవుతూనే ఉంటుంది. డేటా రికవరీ చేయొచ్చు. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మేడం మీరు చూస్తున్నారు, ఒక హీరోయిన్ కి సంబంధం లేకుండానే రకరకాల డీప్ ప్రొఫైల్స్ వస్తున్నాయి, ఫేక్ ప్రొఫైల్స్ వస్తున్నాయి, ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. ఏఐతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం, ట్రోలింగ్ కోసం ఆడుతున్నారు. ఇక్కడ విద్యార్థులు ఇందులో పాపం వీళ్ళు చేసిన తప్పేంటి? విద్యార్థులు, పేద విద్యార్థులు లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదువుకోవడానికి వచ్చి ఈరోజు ఇన్ని రకాల ఇబ్బందులు ఎందుకు పడాలి? ఎందుకు ఇది ఎవరు తప్పిది? మేనేజ్మెంట్ ఎందుకు స్పందించదు? ఎందుకు పోలీస్ వ్యవస్థ దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరపరు? ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏం లేదు, డిలీట్ చేశారనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఇది ఏమి లేదు అని ఒక చిన్న సెక్షన్ కేసు పెట్టి ఆ 7గురినో 6గురిని అరెస్ట్ చేసిన వాళ్ళ మీద స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి కోర్టు ట్రయల్ కోసం తిప్పి ఇక్కడ ఏం జరగలేదు, ఈ కాలేజీలో జరిగింది ఏం లేదు, విద్యార్థులు ఆందోళన చేశారని చివరిగా తేల్చి నేను వెంకట్ గారు, సుధ గారు ఈ చర్చ కార్యక్రమం 1 గంట సేపు మాట్లాడేసి నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ కాలేజీ యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన అంశాలు, ఎందుకంటే దీని వెనక చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఈ రోజు ఈ ట్రోలింగ్స్ ని బట్టి కూడా చాలా అంశాలు. నాకు సంబంధించిన ఒక మిత్రుడికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ ఫోటో వస్తేనే ఈరోజు పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది, నువ్వు పలానా ఇది అని. అందుకే నేనేమంటున్నా అంటే ఇలాంటి వాళ్ళ భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి, వాళ్ళ కెరీర్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి, వాళ్ళ తల్లిదండ్రులకు ఏం తెలియదు. కానీ దీనిని ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవాలి. ఈ పట్టుకొని ఎవరో నిందితులను అరెస్ట్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కాలేజీ మేనేజ్మెంట్గా, సేవా దృక్పథంతో ఈరోజు విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి కాలేజీ మేనేజ్మెంట్గా గోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల కోసం సర్వీస్ అందించినటువంటి ఒక మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు, ఇందులో పార్ట్నర్గా ఉన్నటువంటి ఒక వ్యవస్థ మీద కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నటువంటి ఒక ప్రైవేటు సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి వీళ్ళు ఎట్లాంటి లక్షల మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ క్యాంపస్లో చదువుతున్నారు. వారికి 26 క్యాంపస్లు ఉన్నాయి, ఒక యూనివర్సిటీ ఉంది, ఫార్మా కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ, పిహెచ్డి, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఇన్ని కోర్సులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎలాంటి పొరపాట్లు జరగట్లేదు అనుకోవడానికి లేదు. కాబట్టి ఆంధ్రాలో జరిగింది ఇదే, చివరికి పోలీసు అందరు తేల్చి ఏం జరగలేదని తేల్చింది అదే, ఇక్కడ కూడా రేపు జరగబోయేది అదే. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించాలి. వీళ్ళ మీద సీరియస్గా వ్యవహరించడమే కాదు, దీని మీద ఒక బృందాన్ని, సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తే నిజాన్ని నిగ్గు తేల్చడం ద్వారా భవిష్యత్తులో ఆడపిల్లలకి, భవిష్యత్తులో ఇట్లాంటి వారికి ఇట్లాంటి సంఘటన ఏం జరగకుండా కనీసం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం ప్రభుత్వం, పోలీసు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రైట్, వెంకట్ నాయక్ గారు అంటే ఫర్దర్ గా అంటే ఎటువంటి యాక్షన్స్ ఇప్పుడు నాగరాజు గారు చెప్పారు సిట్ పర్యవేక్షణలో జరగాలి అని, ఎంక్వైరీ జరగాలి అని. అంటే సిట్ పర్యవేక్షణలో ఎంక్వైరీ చేసే అంత సీన్ కనపడుతోందా అండి మీకు ఇప్పుడు? మేడం ఇది చిన్న విషయం మనం అనుకోద్దు మేడం, ఇది ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయము. అది ఎంతలా అంటే మీరు చిన్న విషయం అని అనట్లేదండి, వల్లేరులో కూడా ఏం జరిగిందో మనం చూసాం.
మేడం అక్కడ ఏమీ లేదు, అంతా విద్యార్థులు ఊహ, ఏదో చిన్న చిన్న వాళ్ళకి ఏదో ఈగో ఇష్యూస్ వచ్చేసాయని సింపుల్గా తీసేశారు. ఇప్పుడు కూడా చాలా మంది విద్యార్థినులు బయటకు వచ్చి చెప్తున్నారు, ఏమి డేటా లేదు, ఏమీ లేదు, ఫోన్స్ అన్నీ రికవరీ చేశాము, ఫోన్స్ అన్నీ తీసుకున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, ఏమీ కనపట్టలేదు అని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే. మేడం అయితే నేను కొన్ని చిల్లర వేషాలని దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను మేడం. అది ఎట్లా ఉంటుందంటే కొన్ని చిల్లర వేషాలు ఎట్లుంటాయి అంటే మేడం, ఇప్పుడు మనకు కనబడుతున్న యాప్స్ అన్ని ఆ ఓరియంటేషన్ ఉంటాయని మనం అనుకుంటాం మేడం, కానీ ఆ యాప్స్ కాదు మేడం. ఎప్పుడైతే చైనా యాప్స్ ని మనం డంప్ చేసుకున్నామో ఆటోమేటిక్ గా వాటిని మాడిఫికేషన్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఐఫోన్ వాడుతున్నాం అనుకోండి, ఐఫోన్ వాడుతున్నప్పుడు దాంట్లో ఉండే ప్రతి యాప్ కి అథెంటికేషన్ ఉంటుంది. కానీ ఒక నార్మల్ చైనా ఫోన్ లో ఉండే యాప్స్ లో అథెంటికేషన్ ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ మన క్యాలెండర్ అనుకుందాం, లేకపోతే క్యాలిక్యులేటర్ అనుకుందాం, ఆ క్యాలిక్యులేటర్ లో హిడెన్ సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దాంట్లో పెట్టుకునే ఛాన్సెస్ ని వాళ్ళు తీసుకుంటారు మేడం. కాబట్టి అలాంటి సందర్భాలు కనుక వస్తే, ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్లు అక్కడ ఎటువంటి యాప్స్ లేవని చెప్పి ఒక సోదరి చెప్పుండే, అంటే ఎటువంటి యాప్స్ లేకుండా ఫోన్ ఉంటుందా మేడం? అసలు ఉంటుందా ఫోన్? యాప్స్ లేకుండా ఫోన్ ఉంటుందా? ఒకవేళ యాప్స్ ఉన్నా కూడా దాని వెనకాల ఏదో ఒక రూపమైన అంశాలు ఉండొచ్చు. కాబట్టి ఇది తీగలాగితే డొంక కదిలినట్టు. ఇంకా చాలా యాప్స్ లేకుండా ఫోన్ ఏంటండి? విద్యార్థినులు కూడా అదే చెప్తున్నారు, యాప్స్ లేకుండా ఫోన్ ఉంది అని చెప్తున్నారు. ఎలా ఉంటుంది? పోలీసులు ఎలా నమ్ముతున్నారు? అక్కడ ఎంక్వైరీ చేసే వాళ్ళు ఎలా నమ్ముతున్నారు? అసలు ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థ అయితే ఒక కంక్లూజన్ కి రాలేదు మేడం. కంక్లూజన్ కి పోలీసు వాళ్ళు రాలే, మనము రాలే, కాలేజ్ యాజమాన్యం వచ్చిందో నాకు తెలియదు, కానీ విద్యార్థులు రావట్లేదు. ఇది తీగలాగితే డొంక కదిలినట్టు. ఇంకా లోపాలు ఏదో ఉంది, మూలం ఇంకో పోవాలి. ఒక రోజు 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ దీంట్లో విచారణ సంపూర్ణంగా జరగాలి. అదే విధంగా ఇదొకటే కాదు మేడం, ఎక్కడెక్కడైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మిగతా ఏ సిస్టమ్ లో కానీ ఇది సెక్యూరిటీ విషయంలో, ప్రధానంగా సెక్యూరిటీ విషయంలో, భద్రత విషయంలో, ఆడపిల్లల భద్రత విషయంలో కనుక ప్రాపర్ కన్సర్న్ కనుక ప్రాపర్ మెజర్మెంట్ కనుక లేకపోతే మాత్రం ఆ కాలేజీలను 100% వాళ్ళ పర్మిషన్ రద్దు చేయాలి మేడం. మేడం తిండిదే ఉంది మేడం, తిండి బాగుంటుంది బాగుండదు, అది కొన్ని సందర్భాల్లో మారైపోతుంది మేడం. కానీ తల్లిదండ్రులు ఇప్పుడు మన సమాజం ఎలాంటిది ఒకసారి చూడండి. మన సమాజంలో వెంకట్ గారు తిండిది అన్నది కాదు, మనకి చదువు ఎంత ఇంపార్టెంటో ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు, మనుషుల ప్రాణాలు పోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మనకి చదువు కంటే ఇంపార్టెంట్ ఫుడ్ కూడానండి. మెయిన్ నేను చెప్తాను మేడం, నా మాట మీరు అర్థం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక హాస్టల్లో చేరినప్పుడు చదువు బాగుందా తిండి బాగుందా ఈ 2 విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే భద్రతా విషయాల్ని మనం పక్కదారి పట్టి. నా ఉద్దేశం ఇది కాదు మేడం. ఎందుకంటే మేము కూడా హాస్టల్లో చదువుకొని వచ్చిన వాళ్ళగా చెప్తున్నాం. భద్రత విషయంలో ఇప్పుడు మన సమాజం ఎలా ఉంటుంది మేడం, ఒక ఆడపిల్లల మానవ ప్రాణాలు అనేది చాలా ముఖ్యం మన సమాజంలో పర్టికులర్ గా. కాబట్టి ఇది లైఫ్ ఇష్యూ కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకునే విషయంలో కాలేజ్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహిస్తాం. అది చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూడండి మేడం, ఎంతమంది ఆడపిల్లలు, ఇంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకి రావడం వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి అంటే వాళ్ళు ఎంత థ్రెట్గా ఫీల్ అయి ఉంటారు. రైట్ వెంకట్ గారు సుధ గారు ఆడపిల్లలు కొంచెం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో హాఫ్ మినిట్ చెప్పి కంక్లూడ్ చేయరా? అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా అట్లీస్ట్ కొంచెం ప్రికాషన్స్ తీసుకోనేలాగా. ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు మీరు గతంలో ఇప్పుడు తీసుకున్నా కానీ ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్లోనే ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మనము ప్రైవేట్ యూనివర్సిటీ సిస్టంలోకి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వెనక మనము ఎంతవరకు ఈ ఒక సెక్యూరిటీ మెజర్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, సిస్టమ్ ఫాలో అవుతుంది, యూనివర్సిటీ సిస్టమ్ ఫాలో అవుతుంది అనేది చాలా సీరియస్గా దాన్ని చేయాలి. ఇంకొకటి రెండోది ఏంటి అని అంటే, మీకు తెలుసు కొన్ని ఆర్గనైజేషన్స్ ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క ఏమంటారు టెక్నాలజికల్ గా వచ్చేటటువంటి ఈ యొక్క థర్డ్ ఐ అనే ఒక కాన్సెప్ట్ మీద కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి, చాలా చోట్ల చేస్తున్నారు. ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజ్ లో మేనేజ్మెంట్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే స్టూడెంట్స్ అయినా సరే రిక్వెస్ట్ చేసైనా సరే, ఆ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసైనా మాకు ఈ థర్డ్ ఐ అనే ఒక ఆర్గనైజేషన్ మాకు ఈ యొక్క అవేర్నెస్ ఇదిని మాకు ఒక లెక్చర్ ని మాకు ఏర్పాటు చేయించండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసైనా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజ్ లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని ఒక 2 hours రైట్. ఇవాళ చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అయిన వారు సుధా చెల్లా గారు సోషల్ యాక్టివిస్ట్, నాగరాజ్ గారు SFI స్టేట్ సెక్రటరీ, వెంకట్ నాయక్ గారు NSUI నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అండి. That's all for today's midday debate. Stay tuned to Swatantra.